హలో వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్కి వెరీ స్వాగతం. సో ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే మనం పెట్టే ప్రతి వీడియోస్ కూడా మీకు రీచ్ అవ్వడం జరుగుతుంది. సో టుడే మనం ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో ఒక న్యూ టాపిక్ అనేది డిస్కస్ చేయబోతున్నాం. అది ఎస్ఏపిలో ఫస్ట్ టాపిక్, చాలా వెరీ ఇంపార్టెంట్. సో ఆ టాపిక్ ఏంటి, ఎలా ఉపయోగపడుతుంది మనకి అనేది క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఓకే, సో మెయిన్ థింగ్ అదనమాట. ఓకే, డన్. యా, చూడండి, ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో స్టార్టింగ్ కాన్సెప్ట్ చూస్తే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అని చెప్పుకుంటాం. ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటే ఏంటి సార్ అంటే, ఒక బిజినెస్ ఆర్గనైజేషన్లో జరిగే ఒక ప్రాసెస్. లైక్ ఇట్ ఈజ్ ఏ వన్ టైప్ ఆఫ్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఆర్ యూనిట్ అని చెప్పుకుంటాం. అంటే ఒక బిజినెస్లో జరిగే ప్రాసెస్ మొత్తాన్నే మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటాం. అంటే ఒక బిజినెస్లో ఏమేమి జరుగుతుంది, ఆ హోల్ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది, దాని గురించి పూర్తిగా తెలుసుకుంటాం. అంటే ఏ విధంగా చెప్పొచ్చు, ఒక ఆర్గనైజేషన్ యూనిట్స్ అంటే ఏ విధంగా మనం డిస్కస్ చేసుకోవచ్చు అంటే, సో లైక్ డిఫరెంట్ టాస్క్స్ అనేది ఆ ఆర్గనైజేషన్లో జరుగుతాయి. ఎందుకంటే ఒక కంపెనీ కాబట్టి. సో ఇలాంటివి ఏ అవసరం అవుతాయి అంటే, సమ్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, ప్రాజెక్ట్ టీమ్స్ కావచ్చు. సో ఇవన్నీ కూడా ఒక భాగం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో. ఎందు పర్పస్ కోసం అంటే, ఆ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనేది ఎందుకు క్రియేట్ చేయాలి అంటే, సో ఒక కంపెనీలో కావచ్చు, ఒక ఆర్గనైజేషన్లో కావచ్చు, మెయిన్ థింగ్ మనం చూసుకుంటే ఆ కంపెనీ ఏంటి, ఆ కంపెనీ యొక్క బిజినెస్ స్ట్రక్చర్ ఏంటి, ఆ కంపెనీలో ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి, గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి, ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి, వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ గురించి క్లియర్గా తెలుసుకోవాలి. ఓకేనా, క్లియర్, డన్. నెక్స్ట్ వన్ చూడండి. ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో మనకి 11 కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. వీటి గురించి మనం క్లియర్ కట్గా తెలుసుకోవాలి. బిఫోర్ మనం కాన్ఫిగరేషన్ చేసే ముందు వీటి 11 ఇక్కడ ఉన్న 11 ఏవైతే ఉన్నాయో వీటి గురించి క్లియర్ కట్గా మనం తెలుసుకోవాలి. సో ఈరోజు మన క్లాస్లో థియరీ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ క్లాస్లో కాన్ఫిగరేషన్స్ గురించి చెప్తాను. ఎందుకంటే కాన్ఫిగరేషన్ చేసే ముందర మనకి వీటి గురించి డిస్కషన్ చేయాలి. అసలు ఎందుకు కంపెనీ డిఫైన్ చేయాలి, తర్వాత కంపెనీ కోడ్ని ఎందుకు క్రియేట్ చేయాలి, తర్వాత కంపెనీకి ఎందుకు కంపెనీ కోడ్ని అసైన్ చేయాలి, బిజినెస్ ఏరియా అంటే ఏంటి, కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటే ఏంటి, సో బిజినెస్ ఏరియాస్ని కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాకి ఎందుకు అసైన్ చేయాలి, ఫంక్షనల్ ఏరియా అంటే ఏంటి, సో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా అంటే, సో ఆ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియాకు కంపెనీ కోడ్కి ఎందుకు అసైన్ చేయాలి, క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే ఏంటి, ఆ క్రెడిట్ కంట్రోల్ ఏరియాను కంపెనీ కోడ్కి ఎందుకు అసైన్ చేయాలి, వీటికి సంబంధించిన టీ కోడ్స్ ఏంటి, ఓకే, OX15 కానీ, OX02 కానీ, OX16 కానీ, OX03, OC-C1, OB-B6, FM ఫంక్షన్, OF01, OF18, సో OB45, OB38, వీటన్నిటి గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఓకే, చూడండి. యా, సో ఇప్పుడు ఇక్కడ ఉన్న 11 కాన్ఫిగరేషన్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్, కంపెనీ, డిఫైన్ కంపెనీ, టీ కోడ్ OX15. సో దీని డెఫినేషన్ చూస్తే, కంపెనీ ఈజ్ ద ఆర్గనైజేషనల్ ఫైనాన్షియల్ యూనిట్, ఇట్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ. సో ఎందుకు దీన్ని గ్రూప్ ఆఫ్ కంపెనీ అనాలి అంటే, మెయిన్ ఒక కంపెనీకి సంబంధించి హెడ్ ఆఫీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే
హెడ్ ఆఫ్ ది కంపెనీ దాని యొక్క ఫుల్ నేమ్ కావచ్చు, గ్రూప్ ఆఫ్ నేమ్ కావచ్చు, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే మనకి టాటా గ్రూప్ అనేది ఒక హెడ్ ఆఫ్ ది కంపెనీ, రిలయన్స్ అనేది ఒక హెడ్ ఆఫ్ ది కంపెనీ. వీటిని ఏమని చెప్తాం మనం? గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని చెప్తాం. అంటే ఈ యొక్క బ్రాండ్స్, ఈ నేమ్స్ అనేది ఒక బ్రాండ్స్, ఆ నేమ్స్ కింద మళ్ళీ సబ్ కంపెనీస్ చాలా ఉంటాయి. ఓకే, సో ఈ టాటా గ్రూప్ కావచ్చు, రిలయన్స్ గ్రూప్ కావచ్చు, వీళ్ళు ఒకే టైప్ ఆఫ్ బిజినెస్ చేస్తారా మార్కెట్లో అంటే చేయరు. ఇంకా రకరకాల బిజినెస్లు చేస్తారు. ఆ రకరకాల బిజినెస్లు అన్నీ కూడా ఏ అండర్లో ఉంటాయి అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీ అండర్లో ఉంటాయి. అంటే లైక్ టాటా గ్రూప్ కింద కొన్ని ఉంటాయి, సో వాళ్ళ ఓన్ కంపెనీస్. తర్వాత రిలయన్స్ సంబంధించి వాళ్ళ ఓన్ కంపెనీస్ రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద ఉంటాయి. సో దీన్నే మనం కంపెనీ అని చెప్తారు. ఓకేనా? సో కంపెనీ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ. సో ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద మళ్ళీ సబ్ కంపెనీస్ ఉంటాయి. సో ఆ సబ్ కంపెనీస్ అన్నీ కూడా ఏ అండర్ కింద ఉంటాయి అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కింద ఉంటాయి. ఓకేనా? క్లియర్. ఇంకా కొంచెం మీకు క్లియర్గా అర్థమవుతాయి నెక్స్ట్ స్టెప్కి వెళ్తే. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది చూద్దాం. క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్. దీని యొక్క టీ కోడ్ వచ్చేసి OX02. సార్ కంపెనీ కోడ్ అంటే ఏంటి సార్ అంటే ఇప్పుడే చెప్పాను. సో ఇక్కడ చూస్తే మనకి చూడండి, ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఫర్ విచ్ యూ డ్రాన్ ఇండివిజువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లైక్ బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్. యాజ్ యూజువల్ ఇట్ ఈస్ ఏ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. సో ఇక్కడ చూసుకుంటే ఒక కంపెనీకి సంబంధించిన బ్యాలెన్స్ షీట్ కావచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ కావచ్చు, మనం క్లియర్ కట్గా తెలుసుకోవాలి కంపెనీ కోడ్ వైజ్ అంటే ఎలా అనేది ఇక్కడ డిస్కస్ చేస్తాం. మీకు ఇంత ముందుగా చెప్పాను కంపెనీ అంటే ఏంటి అనేసి. సో దాన్నే గ్రూప్ ఆఫ్ కంపెనీ అని చెప్పాను. దాన్ని ఏమని పిలుస్తాం ఇక్కడ? టాటా గ్రూప్. ఈ టాటా గ్రూప్ కింద ఇంకా మరిన్ని టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయని కూడా చెప్పాను. సో వాటిని మనం టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఏమని పిలుస్తామంటే SAP FICOలో కంపెనీ కోడ్స్ రూపంలో వాటిని పిలుస్తాం. ఈ టాటా గ్రూప్ అనేది కంపెనీ, గ్రూప్ ఆఫ్ కంపెనీ. దాని కింద టాటా స్టీల్ అని, టాటా మోటార్స్ అని, టాటా కెమికల్స్ అని, ఓకే, టాటా తర్వాత కమ్యూనికేషన్స్ అని, ఇలా రకరకాల ఇంకా చాలా టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. వీటన్నిటిని ఏమని పిలిచవచ్చు అంటే కంపెనీ కోడ్స్ అని పిలుస్తాము. అదే రిలయన్స్ గ్రూప్ కింద ఎలాంటి టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి? వాటిని ఏమని పిలుస్తామంటే కంపెనీ కోడ్స్ అని పిలుస్తాము. లైక్ రిలయన్స్ కమ్యూనికేషన్ కావచ్చు, రిలయన్స్ రోడ్స్ కావచ్చు, రిలయన్స్ పవర్ కావచ్చు, ఇంకా చాలా కంపెనీస్ ఉంటాయి ఇలాంటి. సో వీటన్నిటిని ఏమని పిలుస్తాము అంటే కంపెనీ కోడ్స్. సో గ్రూప్ ఆఫ్ కంపెనీ వచ్చేసి టాటా గ్రూప్. ఇక్కడ చూస్తే రిలయన్స్ గ్రూప్. ఈ రిలయన్స్ గ్రూప్ కింద మళ్ళీ సబ్ కంపెనీస్ ఉంటాయి, వాటిని కంపెనీ కోడ్స్ అంటాం. టాటా కింద సబ్ కంపెనీస్ ఉంటాయి, వీటిని కూడా కంపెనీ కోడ్స్ అని పిలుచుకుంటాం. ఆ కంపెనీకి సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ కావచ్చు, బ్యాలెన్స్ షీట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మెయిన్ హెడ్ ఆఫ్ ది కంపెనీ టాటా గ్రూప్కి మనం లింకప్ చేస్తాం. ఎందుకంటే హెడ్ ఆఫ్ ది కంపెనీ అదే కాబట్టి. ఓకే, క్లియర్. సో ఆ కంపెనీలో జరిగే టోటల్ ట్రాన్సాక్షన్స్ ఏవైనా కూడా, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏవైనా కూడా ఇండివిజువల్గా మనం చూసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, క్లియర్. దీన్నే కంపెనీ కోడ్ అంటాం. ఓకేనా? సో నెక్స్ట్ వన్ చూడండి, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. టీ కోడ్ వచ్చేసి మనకి OX60. సో ఇక్కడ చూస్తే ఆఫ్టర్ కంపెనీ క్రియేషన్ కంపెనీ కోడ్, దెన్ వీ హ్యావ్ టు అసైన్ ద కంపెనీ కోడ్ టు కంపెనీ. ఇక్కడ చూసుకుంటే మన కంపెనీ కోడ్ క్రియేషన్ చేస్తానే మనం ఏం చేయాలి? మెయిన్ హెడ్ ఆఫ్ ది కంపెనీ ఏదైతే ఉందో గ్రూప్ ఆఫ్ కంపెనీ, దానికి కంపెనీ కోడ్ని అసైన్ చేయాలి. ఎందుకు అసైన్ చేయాలి? ఆ కంపెనీ కోడ్కు సంబంధించి ఆ బిజినెస్లో జరిగే ట్రాన్సాక్షన్స్ అండ్ బిజినెస్లో జరిగే ప్రాఫిట్స్, ఓకే, ఎక్స్పెన్సెస్, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా హెడ్ ఆఫ్ ది కంపెనీకి రిపోర్ట్ అనేది తెలియచేయాలి. అందుకోసమే దాన్ని కంపెనీ కోడ్ని మెయిన్ హెడ్ ఆఫ్ ది కంపెనీకి అసైన్ చేయాలి. అసలు ఏం జరుగుతుంది ఆ కంపెనీ కోడ్లో, ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత ఎక్స్పెన్స్ జరుగుతుంది,
సో బ్యాలెన్స్ షీట్ రిపోర్ట్ ఎలా ఉంది, ఇవన్నీ తెలియాలంటే హెడ్ ఆఫ్ ది కంపెనీకి తెలియాలి కంపల్సరీగా. సబ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, కంపెనీ కోడ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ కంపెనీ కోడ్స్ యొక్క టోటల్ డీటెయిల్స్ అనేది హెడ్ ఆఫ్ ది కంపెనీకి తెలియాలి కంపల్సరీగా. ఓకేనా? సో దీన్ని మనం అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ అని చెప్పుకుంటాం. టీ కోడ్ మనకి OX16 అని చెప్తాం. నెక్స్ట్ చూడండి, డిఫైన్ బిజినెస్ ఏరియా. మనకి టీ కోడ్ చూసుకుంటే OX03. సార్ బిజినెస్ ఏరియా అంటే ఏంటి సార్ అంటే, చూడండి ఇక్కడ మీకు ఒక స్ట్రక్చర్ ఇచ్చాను క్లియర్గా. నేనేం చెప్పాను ఫస్ట్ స్టార్టింగ్లో, కంపెనీ అంటే ఏమి చెప్పాను, టాటా గ్రూప్ అని చెప్పాం. దాని కింద సబ్ కంపెనీస్ అంటే లైక్ కంపెనీ కోడ్స్ ఏముంటాయని చెప్పాను, టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా కెమికల్స్, వీటిని కంపెనీ కోడ్స్ అంటాం. సో అదే విధంగా మళ్ళీ కంపెనీ కోడ్స్కి సపరేట్గా బిజినెస్ ఏరియాస్ ఉంటాయి. సో లైక్ కడప కావచ్చు, టాటా స్టీల్కి సంబంధించి బిజినెస్ ఏరియాస్ వచ్చేసి కడపలో ఉన్నాయి, నెల్లూరులో ఉంది, వైజాగ్లో ఉంది. అదే టాటా మోటార్స్ సంబంధించి మనకి బిజినెస్ ఏరియాస్ హైదరాబాద్ ఉంది, వరంగల్ ఉంది, మెదక్ ఉంది. టాటా కెమికల్స్ సంబంధించి బెంగళూరు, చెన్నై, ఢిల్లీలో ఉన్నాయి. వీటన్నిటిని ఏమంటారంటే బిజినెస్ ఏరియాస్ అంటారు. ఓకే, వీటన్నిటిని బిజినెస్ ఏరియాస్ అని చెప్పుకుంటాం. ఓకే, సో ఎందుకు సో అంటే మనకు బిజినెస్ ఏరియా వైజ్, ఓకే, ఆ ఆర్గనైజేషన్ సంబంధించి, ఆ బిజినెస్ సంబంధించి ప్రోడక్ట్ కావచ్చు, జియోగ్రాఫికల్ వైజ్ అండ్ ప్రోడక్ట్ వైజ్ ఆ కంపెనీ యొక్క, ఆ ఆర్గనైజేషన్ యొక్క రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయి, సో ఆ యొక్క బిజినెస్ సంబంధించి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా ఉన్నాయి, సో ఇయర్ కావచ్చు, మంత్ వైజ్ కావచ్చు, బిజినెస్ అనేది ప్రాఫిట్లో రన్ అవుతుందా, లాస్లో రన్ అవుతుందా అనేది ఒక క్లియర్ కట్ ఇంటర్నల్ రిపోర్టింగ్ అనేది హెడ్ ఆఫ్ ది కంపెనీకి కంపెనీ కోడ్స్ ద్వారా తెలియచేయాలి బిజినెస్ ఏరియా వైజ్. సో మంత్లీ మనకి సక్సెస్గా ముందుకు వెళ్తున్నామా, లేదంటే ప్రాఫిట్ రేట్ అనేది డిక్రీజ్ అవుతుందా ఏరియా వైజ్ అనేది తెలియచేయాలి. కంపెనీ కోడ్ వైజ్ కావచ్చు, బిజినెస్ ఏరియా వైజ్ కావచ్చు. దీన్నే మనం బిజినెస్ ఏరియా అని చెప్పుకుంటాం. ఓకే, చూడండి నెక్స్ట్ వన్ చూడండి, మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. సో ఇక్కడ మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటే ఏంటంటే, దీని యొక్క టీ కోడ్ OC1. సో ఎందుకు సార్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా మెయింటైన్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఒక సర్టెన్ స్పెసిఫికేషన్ ఉంటుంది ఆ బిజినెస్ సంబంధించి, సెగ్మెంట్స్ వైజ్, ఆ కంపెనీలో సెగ్మెంట్స్ వైజ్ కన్సాలిడేషన్ రిపోర్ట్ని మెయింటైన్ చేస్తారు. ఎందుకు మెయింటైన్ చేస్తారు అంటే, ఆ బిజినెస్లో, ఆ బిజినెస్ ఏరియా ఆల్రెడీ చెప్పాను, బిజినెస్ ఏరియా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా ఉంటుంది అనేది. ఆ బిజినెస్ ఏరియాకి సంబంధించి ఎక్స్పెన్సెస్ కావచ్చు, రెవెన్యూస్ కావచ్చు, ఏ రేంజ్లో మంత్ వైజ్ కావచ్చు ఇంక్రీజ్ అవుతున్నాయి, డిక్రీజ్ అవుతున్నాయి, కన్సాలిడేషన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 3-4 బిజినెస్ ఏరియాస్ ఉంటే వాటన్నిటిని కన్సాలిడేషన్ అంటే అన్నిటిని కలిపి ఒక కంపెనీగా చూస్తారు. ఆ 4 కంపెనీలలో ఏది బెస్ట్గా జరుగుతుంది అనేది కన్సాలిడేషన్ చేస్తారు. దీన్నే మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటారు. 4 బిజినెస్ ఏరియాలు ఉన్నాయనుకోండి, ఆ 4గిట్లో ఏది బెస్ట్గా జరుగుతుంది అనేది కన్సాలిడేషన్ చేస్తారు, మంచిగా ఏది రన్ అవుతుంది అనేసి. ఓకే, సో దాన్నే మనం కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అని చెప్పుకుంటాం. సో మ్యాండేటరీగా ఇది అవసరం కంపల్సరీగా. సో అది తర్వాత అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా, టీ కోడ్ OBB6. ఇక్కడ మనం చూసుకుంటే ది కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాస్ ఆర్ ఆర్గనైజేషనల్ యూనిట్స్ ఫార్మ్డ్ ఫర్ ఏ ఫిక్స్డ్ ఏరియా ఆఫ్ యాక్టివిటీ ఆర్ రెస్పాన్సిబిలిటీ విత్ ఇన్ ఏ గ్రూప్. ఏవైతే బిజినెస్ ఏరియాస్ ఉన్నాయో ఆ బిజినెస్ ఏరియాస్ అన్నింటిని కూడా కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాకి అసైన్ చేస్తారు. ఎందుకు అసైన్ చేయాలి అంటే, మనకి ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ బిజినెస్ అనేది డిఫరెంట్ ఏరియాస్లో స్ప్రెడ్ అవుతూ వెళ్ళాలి. బిజినెస్ ఏరియా వైజ్గా స్ప్రెడ్ చేస్తాం. చేసిన తర్వాత వాటిలో ఏవైతే బెస్ట్గా జరుగుతున్నాయో వాటిని కన్సాలిడేషన్ చేస్తాం. చేసి ఆ బెస్ట్గా జరిగేటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా
బిజినెస్ ఏరియాస్కి అసైన్ చేయాలి. సో ఈ ఏరియాలో ఈ బిజినెస్ బాగా జరుగుతుంది, దీని ప్రాఫిట్స్ ఇలా ఉన్నాయి, ఓకే, దీని ఇన్కమ్స్ ఇలా ఉన్నాయి, దీని ఎక్స్పెన్సెస్ ఇలా ఉన్నాయి అనేది అసైన్ చేయాలి బిజినెస్ ఏరియాస్కి. అసైన్ చేయడం వల్ల కంపెనీ కోడ్స్ కావచ్చు, కంపెనీ కోడ్స్ డైరెక్ట్గా గ్రూప్ ఆఫ్ కంపెనీ కావచ్చు చూడడానికి అర్థం అవడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీకి. ఓకే, సో ఆ ఫిక్స్డ్గా రన్ అవుతున్నాయా, స్మూత్గా రన్ అవుతున్నాయా, ఏరియాస్ స్పీడ్గా రన్ అవుతున్నాయా అనేది ఒక క్లారిటీ వస్తుంది హెడ్ ఆఫ్ ది గ్రూప్ ఆఫ్ కంపెనీకి. ఓకే, చూడండి. సో తర్వాత డిఫైన్ ఫంక్షనల్ ఏరియా, టీ కోడ్ FM_, ఫంక్షన్ అని చెప్పుకుంటాం. ఇక్కడ చూసుకుంటే మనకి ఫంక్షనల్ ఏరియా అంటే ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఏ కంపెనీలో అయినా కూడా డిపార్ట్మెంట్స్ అనేది మ్యాండేటరీగా ఉంటాయి. సో ఏంటి, HR డిపార్ట్మెంట్ కావచ్చు, ఓకే, సో తర్వాత మనకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, తర్వాత మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, సేల్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇలా కంపల్సరీగా కంపెనీలో ఉంటాయి. సో ఆ కంపెనీలో ఎక్స్పెన్సెస్ కావచ్చు, రెవెన్యూస్ కావచ్చు ఎలా ఉన్నాయనేది ఐడెంటిఫై చేస్తారు. అదేవిధంగా వ్యాలిడిటీ డేట్ కూడా మెన్షన్ చేస్తారు, ఎన్ని నెలల వరకు, ఎన్ని సంవత్సరాల వరకు అనేది. దీన్నే ఫంక్షనల్ ఏరియా అని చెప్పుకుంటాం. ఓకేనా, చూడండి. సో తర్వాత చూడండి, మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా, టీ కోడ్ వచ్చేసి మనకి OF01. సో ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా అనేది ఏంటంటే ఇక్కడ మనం చూసుకుంటే చూడండి, ఇట్ ఈస్ ఏ ఆర్గనైజేషనల్ యూనిట్ దట్ ఆర్గనైజేషన్స్ ద కంపెనీ ఫ్రమ్ ఆస్పెక్ట్ ఆఫ్ క్యాష్ మేనేజ్మెంట్, ఫండ్స్ మేనేజ్మెంట్. యూ కెన్ అసైన్ 1 or more కంపెనీ కోడ్స్ టు ఏ FM ఏరియా ఇన్ SAP. సో ఆ కంపెనీలో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటే క్యాష్ మేనేజ్మెంట్ ఎలా జరుగుతుంది, ఫండ్స్ ఏ విధంగా జనరేట్ అవుతున్నాయి, ఇవి కంపల్సరీగా కంపెనీలో మనం ఐడెంటిఫికేషన్ చేస్తూ ఉండాలి. క్యాష్ అనేది ఏ విధంగా పెరుగుతుంది లేదంటే డిక్రీజ్ అవుతుంది, ఇవన్నీ కూడా ఐడెంటిఫికేషన్ చేస్తూ ఉండాలి కంపల్సరీగా ఫైనాన్షియల్. ఎందుకంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా రన్ అవుతున్నది కంపల్సరీ తెలియాలి. ఎందుకంటే కంపెనీ లాస్లో వెళ్తే ఎక్కడైనా బయట నుంచి అప్పు తీసుకురావాలా, లేకుంటే ఇన్కమ్స్ వస్తే రిజర్వ్లో ఎలా పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో ఐడెంటిఫికేషన్ చేస్తాం. ఓకే, చూడండి. తర్వాత సో ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి కంపల్సరీగా. దీని టీ కోడ్ వచ్చేసి OF18 అని చెప్పుకుంటాం. సో ఇక్కడ మనం చూసుకుంటే ఆఫ్టర్ కన్ఫిగరేషన్ ఆఫ్ FM ఏరియా ఇన్ SAP యూ నీడ్ టు అసైన్ కంపెనీ టు FM ఏరియా. ద లింక్ బిట్వీన్ కంపెనీ కోడ్ ఆర్ FM ఏరియా ఈజ్ ఎస్టాబ్లిష్డ్ త్రూ ద అసైన్మెంట్. ఎందుకంటే ప్రతిదీ కూడా మనం చేసే ప్రతి కాన్ఫిగరేషన్ కూడా SAP FICOలో కంపెనీ కోడ్కి లింకప్ ఉంటుంది. ఆ కంపెనీ కోడ్ గ్రూప్ ఆఫ్ ది కంపెనీకి లింకప్ ఉంటుంది. మనం ఏది చేసినా డైరెక్ట్గా రీచ్ అవ్వాల్సిందే హెడ్ ఆఫ్ ది గ్రూప్, లైక్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి. అది మనం గమనించాలి. ఓకే, సో తర్వాత చూసుకుంటే 10th వన్ డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా, టీ కోడ్ వచ్చేసి మనకి OB45. దీని మీనింగ్ చూడండి. సో ఇట్ ఈజ్ ఏ ఆర్గనైజ్డ్ యూనిట్ ఫర్ స్పెసిఫైయింగ్ అండ్ కంట్రోలింగ్ కస్టమర్ క్రెడిట్ లిమిట్. ఇట్ కెన్ ఇంక్లూడ్ 1 or more కంపెనీ కోడ్స్. సో ఒక కస్టమర్కి మనం ఏదైనా లిమిట్ ఎంతవరకు ఇవ్వచ్చు, అతను ఎంతవరకు బేర్ చేయగలుగుతాడు కస్టమర్, మన దగ్గర ఏదైనా స్టాక్ కానీ పర్చేజ్ చేసినప్పుడు సో అతనికి నమ్మి మనం ఎంతవరకు లిమిట్ ఇవ్వచ్చు, ఇచ్చిన తర్వాత అతని దగ్గర నుంచి మనం మనీ అనేది గెయిన్ చేయగలుగుతామా లేదా అనేది లిమిట్ కూడా మనకు తెలియాలి ఆ కస్టమర్స్ నుంచి. అలా తెలియకుండా అతనికి మనం సరుకు అనేది ఇస్తే ఫర్దర్లో ఇవ్వకపోతే ప్రాబ్లం అవుతుంది. సో సర్టైన్ క్రెడిట్ లిమిట్ ఇతను మనకు బేర్ చేయగలగడు అనేది మనకు ఒక ఐడియా రావాలి ఒక కస్టమర్ చూస్తానే. సో దాన్నే క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటాం. ఓకే, సో ఈ క్రెడిట్ కంట్రోల్ ఏరియాని కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి కంపల్సరీగా. దాని టీ కోడ్ వచ్చేసి OB38. ఎందుకంటే ఆ కస్టమర్కి ఎంతవరకు మనం లిమిట్ ఇవ్వగలుగుతాము, ఇచ్చిన తర్వాత అది మన రిపోర్ట్ అనేది కంపెనీ కోడ్ వైజ్ మనం గ్రూప్ ఆఫ్ కంపెనీకి చూపించాలి. సో కాబట్టి
కంపల్సరీగా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. కస్టమర్ లిమిట్ అనేది మేనేజ్ చేయగలగాలి. కస్టమర్ బేర్ చేయగలుగుతారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని మనం డైరెక్ట్గా కంపెనీ కోడ్కి అసైన్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో దీన్నే మనం టోటల్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అని చెప్పుకుంటాం. ఓకే, సో ఇది ఎస్ఏపి ఎఫ్ఐసిలో మనకు ఫస్ట్ టాపిక్ అంటే ఇది మనకి నీట్గా క్లియర్గా అర్థం అవ్వాలి. అర్థమవుతేనే మనం నెక్స్ట్ కన్ఫిగరేషన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో మన క్లాస్ తెలుగులో నీట్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యాయి అనిపిస్తే మర్చిపోద్దండి. నేను మ్యాక్సిమం ఒక 100 లైక్స్ అయినా నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మన కంటెంట్ మంచిగా మీకు అర్థమైంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీరు క్లిక్ చేయండి. సో నోటిఫికేషన్స్ వస్తాయి. సో కంపల్సరీగా కామెంట్స్ కూడా ఇవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టాలీ లోకేష్.